మహేశ్వరరావు ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్. తెలంగాణకు సంబంధించిన నటుడు శ్రీకాంత్ అయ్యర్ అనే వ్యక్తి, అలాగే బీజేపీకి సంబంధించిన ఐటీకి సంబంధించిన చాలా అకౌంట్లో కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ తర్వాత ఆయన మీద మాట్లాడిన విషయాలు, ముఖ్యంగా కంటెంట్ చూస్తే ఈ దేశంలో 1947 తాలూకు విభజన సమయంలో జరిగిన మారణ హోమాన్ని గుర్తు చేస్తూ, అలాగే గాడ్సేను గ్లోరిఫై చేస్తూ, మహాత్మా గాంధీని దారుణంగా చూపించే పరిస్థితులన్నీ కూడా ఏదో ఆకతాయికంగా సోషల్ మీడియాలో జరిగిన అంశంగా మేము భావించట్లేదు. ఇది దేశ మూలాల మీదనే దాడిని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశ మూలాలు సత్యం, అహింసా సిద్ధాంతంతో, లౌకికవాదంతో నిర్మించబడిన ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగం, ఆ పునాదుల మీద దాన్ని అబద్ధాలు, ద్వేషం, ఇలాంటి దాంతో నియంతృత్వం వైపు నెట్టాలన్న కుట్రలో భాగంగానే ఒక అదృశ్య శక్తి అనుకుంటూ పనిచేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తున్న పరిస్థితి. అదృశ్య శక్తిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇతని మీద దేశద్రోహ చట్టం పెడితేనే అదృశ్య శక్తి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా దాని మీద అరెస్ట్ చేయమంటలేదు, మేము దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయమంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే కంటెంట్లో కులాల మధ్య, ముఖ్యంగా మతాల మధ్య విభజన తెచ్చే విధంగా ఉంది. జాతి పిత మీద వీళ్ళు దాడి చేస్తున్నారంటే, ముఖ్యంగా జాతి పిత మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి, భారత రాజ్యాంగం మీద దాడి, భారత మౌలిక లౌకికవాదం మీద దాడే. కాబట్టి ఇది ఒక కుట్ర. ఈ కుట్రను ఎదుర్కోవాలన్నప్పుడు దేశద్రోహ చట్టం పెట్టి వీళ్ళందరిని అరెస్ట్ చేసి వీళ్ళ వెనకున్న వ్యక్తులను కూడా, శక్తులను కూడా మనం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ గారిని మాట్లాడి ఆయనతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే దీని వెనుకున్న ఫేక్ అకౌంట్లు ఎవరు, ఆల్మోస్ట్ 6 కోట్ల ఫేక్ అకౌంట్లు నడిపిస్తున్న వీళ్ళు. ఈవెన్ చిన్న చిన్న పిల్లలకు కూడా ఈరోజు కాలేజీల్లో, స్కూళ్ళలో దేశం మీద భక్తి అనే పేరుతో ద్వేషాన్ని పెంచుతున్న ఈ పరిస్థితి ఎవరు, వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి, వీళ్ళందరూ లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలంటే దీని మీద విచారణ జరగాలి. దీని మీద లోతైన విచారణ జరగాలన్న దాంతో ఎక్స్ప్లెయిన్ చేయటం కమిషనర్ గారికి, ఆయన కూడా మమ్మల్ని అభినందించడం, దాని మీద మాట్లాడటం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీంతో ఇంకా ఫర్దర్గా ఇలాంటి అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా, ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి. మహాత్మా గాంధీని వ్యక్తిగత హననం చేసే విధంగా, ఆయన మాట్లాడే విధంగా, ఆయన ద్రోహిగా చూపించే విధంగా, నాథురాం గాడ్సేను పొగిడే విధంగా ఎవరైనా చేస్తే రాష్ట్రంలో మేముంటాం.